ఫ్రెండ్స్, ఇప్పుడు తోటకూర ఫ్రై చేద్దాం. చూడండి, ఒక కట్ట తీసుకున్నాను. దీనిలో కావాల్సింది ఎండుమిరపకాయలు, ఇవి వెల్లుల్లి, ఇందులో కొబ్బరి పొడి, ధనియాలు, జీలకర్ర పొడి. అది నేను ఫస్టే పట్టుకున్నానులే. అది మిక్స్ చేసి మిక్సీలో పట్టుకోవాలి. పక్కన పెట్టుకుందాం. ఇది కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ఒక చిన్న ఉల్లిపాయ, మా ఓనర్ తమ్ముడికి నచ్చదు, అందుకే చిన్న ఉల్లిపాయ కట్ చేసేసి సన్నగా. తోటకూర శుభ్రంగా కడిగి చూడండి ఎలా పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాం, వేడైంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువ వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ వేడైంది, పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. బాగా ఎర్రగా వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేయాలి. తోటకూర వేసాం, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, తోటకూరలో ఉప్పు ఉంటుంది. ఆకుకూరలలో తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేము. కొంచెం పసుపు, కాసేపు ప్లేట్ పెట్టుకుందాం. చూడండి, 1 మినిట్కే ఎలా ఫ్రై అయిందో బాగా చక్కగా. ఇప్పుడు కారం పొడి వేసుకుందాం. చూడండి, ఎండుమిర్చే కాదు కారం కూడా వేసుకున్నాను, కొంచెం బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు ఫ్రై చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.